అందరికీ నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పులు పోవాలంటే, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, కష్టాల నుంచి కడతేరాలంటే ఎన్నో రెమెడీస్ పలానా పలానా అని చాలా చెప్తున్నారు. అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను దాన్ని కాదనట్లేను. కాకపోతే కొంతమంది చూడడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇవన్నీ చెప్పేవరకల్లా ఏది చేయాలో అర్థం కాక కొంచెం సతమతం అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది. దానికి ఏంటంటే, మీ మనసే ఒక మార్గం. కరెక్ట్గా మీరు కూడా ఆలోచించండి. మీ మనసు, మీ మనస్సాక్షి కరెక్ట్ చెప్తుంది దేన్ని పాటిస్తే ఏమవుతుంది అనేది. కష్టం లేనిదైతే ఏదైతే రాదు కదా. కష్టపడాలి, శ్రమతో చెమటోడ్చాలి, శ్రమించాలి. అట్లయితేనే మీకు అనుకున్నది సాధించగలుగుతారు. దాంతోపాటుగా కొన్ని రెమెడీస్ ఈ ఆధ్యాత్మికంగా కానీ కొన్ని పద్ధతుల వల్ల కానీ చేయడం చెప్తూ ఉంటారు చేయాలని. దాంతోపాటు ఇది చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు మీకు అవగతం అవుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనో మీకు తెలుస్తూ ఉంటుంది. దానికోసం ఇవన్నీ రెమెడీస్. అప్పులంటే ఊరికనే కావు కదా. మనమే కదా చేసేది. అప్పులు తీర్చాలన్నా సరే మనమే కదా. మనకు కూడా ఎక్కడి నుంచి ఆదాయం రావాలనుకున్నా సరే రావాలి కదా. వస్తేనే కదా అప్పుల నుంచి బయటపడేది, ఎక్కడి నుంచి అయినా సరే. అందుకని ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. నీ కష్టాన్ని నమ్ముకో. నీ కష్టాన్ని నిన్ను నువ్వు నమ్ముకొని, నీ టాలెంట్ నమ్ముకొని ఎవరైతే చెప్తారో రెమెడీస్ వాటిని పాటిస్తూ ఉండండి. ఆధ్యాత్మికంగా ముఖ్యంగా మనకేంటంటే చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మికంగా వెళ్ళడం. ఎందుకంటే మనశ్శాంతి దొరుకుతుంది, మనం యాక్టివ్గా ఉండగలం, మనకేం కావాలో అది తెలుసుకోగలం. ఫస్ట్ ఏంటంటే మనకేం కావాలి, మనం ఏం చేస్తున్నాం, దాని ప్రకారంగా ఏ విధంగా ముందుకు పోవాలని అనేది మనకు ముఖ్యంగా మార్గదర్శకత అనేది చాలా ముఖ్యమైనది. దానివల్ల మనం అడుగు అనేది టప్పటడుగు వేస్తూ ఉంటాము. దానికి ఏంటంటే ఎన్నో రకాలుగా ఉంటాయి రెమెడీస్. అది మీ నమ్మకం బట్టి ఆధారపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడి అయినా సరే ప్రతిరోజు స్నానం చేయగానే వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఇది ఒక్క మార్గం సరిపోతుంది. ప్రతిరోజు ఆడనే ఉండి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అక్కడే ఉండండి, ధ్యానం చేసుకోండి. అలా చేసే మీకు మీ లైఫ్లో, మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, మీ ప్రయత్నించండి. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః.